सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। ఓం సాయిరామ్, జై శ్రీరామ్. శ్రద్ధ సబూరి అనే ఈ రెండు లక్షణాలను పుణికిపుచ్చుకోగలిగితే కీర్తిదాయకమనే ఐశ్వర్యంతో ఎలా జీవిస్తారో బాబావారు చెప్పిన చక్కటి నీతి. శ్రద్ధగా పనిచేయటం, సహనంతో వేచి ఉండటం, ఈ రెండే మనిషిని అటు ఆధ్యాత్మికంగాను ఇటు ప్రాపంచికంగాను ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయి. శ్రద్ధ సబూరిని జీవితంలో అనేక విషయాలకు అన్వయించుకోవచ్చును. మనం చేసే పనిలో శ్రద్ధ, అంకితభావం చూపటం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఆధ్యాత్మికత పురోగతి సాధించదలిస్తే ఈ రెండు లక్షణాల ఆచరణ ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చు. శ్రద్ధ సబూరి సుగుణాలకే గని వంటివి. ఈ రెండు అన్యోన్యమైన అక్కా చెల్లెళ్ళు వంటివి. ఎవరు జీవితంలో ఈ రెండు లక్షణాలను అభ్యాసంతో అలవర్చుకుంటారో వారు భగవంతునికి దగ్గరవుతారు. ఒకడు నిరుపేద అయి ఉండి చేతిలో చిల్లి గవ్వ లేకున్నా శ్రద్ధ సబూరి అనే లక్షణాలను పునికి పుచ్చుకోగలిగితే కీర్తిదాయకమనే ఐశ్వర్యంతో భగవంతుణ్ణి పొందగలుగుతాడు. ఒకడు ధనవంతుడై ఉండి కూడా దేనికి లోటులేని జీవితం గడుపుతున్నా పై రెండు లక్షణాలు లేకుంటే భగవంతుని కృపకు పాత్రులు కాలేరట. కనుక భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసం, తీవ్రమైన నిష్కాపట్యం, మూర్తీభవించిన వైరాగ్యం, నిరాడంబరత, పవిత్రత ఇవే సద్గురువులోని ప్రత్యేక లక్షణాలు. అటువంటి లక్షణాలను మీరు అందిపుచ్చుకోవాలనుకుంటేనే అవతార పురుషుల సాంగత్యాన్ని పొందగలరు. అటువంటి సాధకులే షిరిడీ వరకు రాగలుగుతారు. వారే నా పాదధూళిలో పావనులవుతారు అని బాబావారు తన భక్తులకు విన్నవించారు. కనుక మనమందరం కూడా ఆ బాబావారి అనుగ్రహాన్ని పొందాలంటే బాబావారు చెప్పిన మార్గంలో నడుస్తూ శ్రద్ధ సబూరులను అలవర్చుకొని బాబా అనుగ్రహానికి పాత్రమవుదామని ఈ యొక్క దాసుని విన్నపం. ఓం సాయిరామ్, జై శ్రీరామ్. మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్ కుమారాచార్య.